ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కలవడం జరిగింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. ఇటీవల టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్లను కలుస్తున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ప్రసాదాలు రేవంత్ రెడ్డికి అప్పగించారు. అనంతరం బీఆర్ నాయుడును సన్మానించారు. ఇక అటు నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా బీఆర్ నాయుడు కలిసిన సంగతి తెలిసిందే. చెరువుల ఆక్రమణపై సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. నదుల వెంట నాగరికత వర్ధిల్లాలని అన్నారు. నదులను కబలిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్ కు మూసి ఒక వరం కావాలి కానీ శాపంగా మిగిలిపోకూడదు. మూసి ప్రక్షాళన చేయాలన్న ప్రజాప్రభుత్వ సంకల్పం ఈ తరానికే కాదు తరతరాలకు మేలు చేసే నిర్ణయం. ఈ నిర్ణయానికి అండగా నిలిచే వారికి ధన్యవాదాలని పేర్కొన్నారు. ఒక్క నిమిషానికి 40 సార్లు కేసీఆర్ గురించిన చిట్టినాయుడు అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిమిషానికి 40 సార్లు కేసీఆర్ రావాలని తెగ ఒర్లుతావు అంటూ ఆగ్రహించారు. అసెంబ్లీలో కేసీఆర్ ముందు నుంచునే మాట దేవుడెరుగు. కనీసం మహబూబాబాద్ లో మహాధర్నాకు అనుమతి ఇచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేదా చిట్టినాయుడు అంటూ మండిపడ్డారు. కాగా ప్రజల్నే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేశారు కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కేటీఆర్ స్పందించారు. వైకాపా ప్రభుత్వం గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని, దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి హోంమంత్రి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, దీంతో నేరస్తులను అణిచివేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే 7 సార్లు సమీక్ష నిర్వహించారని వివరించారు. గత 5 నెలల్లో 25,000 కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. దీన్ని సాగు చేసినా తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ శాసన మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన విశాఖ కాలుష్య నివారణకు పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్య నివారణ చేపడతామన్నారు. పలాస జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా కూడా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడేది. కానీ ఇప్పుడు ఆ జీడిపప్పు తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయం సమకూరుస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమల్లో కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని కూడా తగ్గిస్తున్నామని తెలిపారు. అయితే కొన్ని దశాబ్దాలుగా విశాఖ పరిశ్రమల అభివృద్ధితో కాలుష్యానికి దగ్గరైందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా విశాఖను కాలుష్యానికి దూరంగా ఉంచేలా ప్రయత్నిస్తామన్నారు. గత ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం అన్నారు. టీడీపీ హయాంలో 2014 నుండి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామన్నారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి సారించినట్టు తెలిపారు. ముందు చూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగింది. దీనిని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడిగుడ్డు పెట్టలేదని సమాధానం ఇచ్చారు. ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్లినా ఐటీ మంత్రి ఇలా ఉంటారా అని ఏపీ రాష్ట్రానికి అవమానం జరిగిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. ఇక వైఎస్ జగన్ మాట్లాడుతూ అక్రమంగా సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని వెల్లడించారు. ఇక వర్మ సెన్సార్ బోర్డు అనుమతి తీసుకుని సినిమా చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తనపై కూడా కేసులు పెడుతున్నారని జగన్ గుర్తు చేశారు. కేవలం మీ టీడీపీ ఎల్లో బ్యాచ్ చేసినవే సినిమాలా అంటూ మండిపడ్డారు. ఇలా జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 హామీల గురించి, అలాగే తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఉన్న అప్పుల గురించి, ఇక ప్రస్తుతం ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తల గురించి కూడా మండిపడుతూ చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు వేశారు. ప్రతిష్టాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ చెందిన కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టారు. కాగా అధిపతిగా గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్ మూర్తి ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా సంజయ్ సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. అదానీ గ్రూప్ సంస్థ ఓనర్ గౌతమ్ అదానీకి అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. $265 మిలియన్ లంచం కేసులో న్యూయార్క్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 20 ఏళ్లలో దాదాపు $2 బిలియన్ లాభం వచ్చేలా సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సొంతం చేసుకునేందుకు భారతీయ ప్రభుత్వ అధికారులకు గౌతమ్ అదానీతో పాటు మరో 7 మంది ముడుపులు ఇవ్వజూపినట్లు తెలింది. ఈ కేసులో గౌతమ్ అదానీ బంధువు సాగర్ అదానీ కూడా ఉన్నారు. గౌతమ్, సాగర్ అదానీ అరెస్టు వారెంట్ ను జడ్జి జారీ చేశారు. ప్రాసిక్యూటర్లు ఆ వారెంట్ ను విదేశీ న్యాయశాఖకు అందజేయనున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడించాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎక్కువ సర్వేలు అంచనా వేశాయి. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందన్న అంచనాలను వెలువరించాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కాల్ చేశారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైందుకు ట్రంప్ కు అభినందనలు తెలిపారు. అయితే వీరి సంభాషణలో టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ చేరారు. ఈ నేపథ్యంలో తాజాగా పిచాయ్, ట్రంప్, మస్క్ టెలిఫోన్ సంభాషణపై ఆసక్తి నెలకొంది. మరి ఈ ముగ్గురి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియరాలేదు.
క్రికెట్ చరిత్రలోని కనీవిని ఎరుగని రీతిలో ఓ పాకిస్తాన్ బ్యాటర్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టడమే గొప్ప అనుకుంటే సదరు పాక్ బ్యాటర్ ఏకంగా 8 బంతుల్లో 8 సిక్స్లు బాది సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ అరుదైన ఘటన స్పెయిన్ T10 టోర్నీలో చోటు చేసుకుంది. యునైటెడ్ సిసి గిరోనాతో జరిగిన మ్యాచ్ లో పాక్ బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ వరుసగా 8 బంతుల్లో 8 సిక్స్లు బాదాడు. మొత్తంగా 16 బంతుల్లో 8 సిక్సర్లు, ఒక బౌండరీ సాయంతో 55 పరుగులు చేశారు. దాంతో పాక్ బార్సిలోనా జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఇండియా బెస్ట్ మోస్ట్ టాలెంటెడ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ తో ప్రత్యర్థి జట్టులకు వణుకు పుట్టిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్లేయర్ చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించాడు. అశ్విన్ కు WTCలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసే మంచి అవకాశం దక్కింది. ఈ స్పిన్నర్ ను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ ఫస్ట్ టెస్ట్ లో 6 వికెట్లు తీస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో 200 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్ గా అశ్విన్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు. ఈ సిరీస్ నవంబర్ 22 నుంచి పెర్త్లో ప్రారంభం కానుంది. కబడ్డీ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ లో తెలుగు టైటాన్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నోయిడా వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ 31-29 తేడాతో యు ముంబాను ఓడించింది. ఆశీష్ నర్వాల్ 8 పాయింట్లతో తెలుగు టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 12-12తో సమంగా నిలిచాయి. సెకండ్ హాఫ్ లో మెరుగైన ప్రదర్శన చేసిన తెలుగు టైటాన్స్ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుని విజేతగా నిలిచింది.